హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 15వ శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 57వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః శతశ్లోకి భగవద్గీత. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం. నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం. నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. నిఘంటువు. యః ఎవరు, సర్వత్ర సమస్త విషయములందును, అన అభిస్నేహః అభిమానము లేని వారై, తత్తత్ ఆయా, శుభాశుభం ప్రియ అప్రియ విషయములను, ప్రాప్య ఒకవేళ పొందినను, నాభినందతి సంతోషింపడో, నద్వేష్టి ద్వేషమును పొందడో, తస్య అట్టివాని ప్రజ్ఞ జ్ఞానము, ప్రతిష్ఠిత మిక్కిలి స్థిరమైనది. అంటే అట్టివాడు స్థితప్రజ్ఞుడు అని ఇక్కడ భావం. తాత్పర్యం: ఎవరు సమస్త విషయములందును, దేహ బంధు భోగాదులందు అభిమానము లేకుండా ఉండునో, ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని పొందకుండునో, అట్టివాని జ్ఞానము మిగులు స్థిరమైనది అగును. అట్టివాడే స్థితప్రజ్ఞుడు. ఇక్కడ ఇంకా మనం తెలుసుకుంటే, ఇక్కడ ఎవరు, యహ అనే ఒక పదం గీత యందు అనేక చోట్ల ఈ యశబ్ద ప్రయోగము చేయబడినదట. ఎవరిట్టి యోగ్యత కలిగి ఉండునో అతడు ముక్తిని పొందును అని చెప్పబడినదే కానీ, జాతి మత వర్ణ లింగ వయో విచక్షణ ఏమీయూ ఇక్కడ చూపబడటం లేదు. ఇదే గీత యొక్క విశాల దృక్పథమునకు గుర్తు. సర్వత్రా నభిస్నేహః అనే పదం చూస్తే, ఎల్ల విషయములందును అభిమానము లేకుండా ఉండవలనని చెప్పబడినది. సామాన్యముగా అప్రియ విషయములందు ఎవనికి అభిమానము ఉండదు. అట్లే ప్రియ విషయములందు కూడా అభిమానము ఎవరికి లేకుండునో అతడే స్థితప్రజ్ఞుడు. ప్రియము కాని అప్రియము కాని అంతయు మాయయందు, అంటే దృశ్యమునందు ప్రకృతి యందు అంతర్భూతమే కావున, మాయాతీత పరమాత్మ యందు స్థితి గలవానికి అవి ఏమాత్రము రుచింపవు. కావున వానియందు అభిమానము లేకుండా ఉండాలి. తాను కోరుకున్నను ఒక్కొక్కప్పుడు జ్ఞానికి దైవికమగు ప్రియములు కానీ అప్రియములు కానీ తటస్థించవచ్చును. అట్టి ప్రియములు ఎడల సంతోషమును గాని అప్రియముల ఎడల ద్వేషము గాని అతడు కలిగి ఉండకూడదు. పర్వతము వలె అచంచలుడై ఉండవలెను. ఇదే స్థితప్రజ్ఞుని చిహ్నము. ఒక ప్రశ్నగా చూస్తే, స్థితప్రజ్ఞుని ఏ ఇతర లక్ష్యములు ఇచ్చట పేర్కొనబడినవి అని మనం తెలుసుకోవాలన్నప్పుడు సమాధానంగా, సమస్త విషయములందును అభిమానము లేకుండా ఉండడం, ప్రియాప్రియములు సంభవించినప్పుడు సంతోషంలో కానీ ద్వేషము కానీ లేకుండా ఉండడం అను స్థితప్రజ్ఞని యొక్క లక్షణములు ఇక్కడ పేర్కొనబడినవి. హరే కృష్ణ. మనకు భగవంతుడు ఎలా ఉండాలి అని చెప్పే ఈ బోధ నిజంగా మానవ మాతృలకు దొరికిన అద్వితీయమైన అదృష్టం. హరే కృష్ణ.